హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. రైతే రాజు, రైతు పచ్చగా ఉంటే దేశం కలకల్లాడుతుంది. ఇవి మనం రెగ్యులర్గా వినే రొచ్చు డైలాగ్. కానీ రియాలిటీ వేరే ఉంది. ఒక యూరియా బస్తా కోసం రైతు ఇవాళ కాళ్ళ వేళ్ళ పడుతున్నాడు. దేశానికి అన్నం పెట్టే రైతు ఇవాళ బిచ్చమెత్తుకునే పరిస్థితిలో ఉన్నాడు. ఒక వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ చెలించిపోతున్నారు. నిజంగా ఒక రైతు ఒక యూరియా బస్తా కోసం కాళ్ళ వేళ్ళ పడడం చాలా మందిని కదిలించింది. ఇది ఎక్కడ జరిగిందంటే మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేటలో ఒక యూరియా బస్తా కోసం ఒక అధికారి కాళ్ళ మీద పడ్డ ఒక రైతు. అయ్యా, నాకు యాప్ వాడడం ఎలానో తెలియదు, నా కొడుకులు లేరు, ఆ ఫోన్లో ఎట్లా మేము బుక్ చేసుకోవాలో మాకు తెలియదు, దండం పెడతా అయ్యా, నీ కాళ్ళు మొక్తా అయ్యా, మాకొక్క యూరియా బస్తా ఇయ్యయ్యా అంటూ ఆయన ఏడుస్తూ ఉంటే నిజంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కదిలించింది. కానీ ఆ అధికారిని మాత్రం కదిలించకపోయింది. ఎంత కర్కశంగా అంటే ఆ అధికారి, నాకు సంబంధం లేదు, నువ్వు ఏం చేసుకుంటావో నాకు సంబంధం లేదు, యూరియా లేదు, ఏం లేదు, నువ్వు యాప్లో బుక్ చేసుకోపో అంటూ ఆయన మాట్లాడిన మాటలు కానీ ఆ పెద్ద ఆయన కాళ్ళ వేళ్ళ పడుతున్నటువంటి ఆ సంఘటన చాలా మందిని కదిలించింది. ఒకసారి ఆ వీడియో నేను ప్లే చేస్తాను, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఎరువుల దుకాణం దగ్గర ఒక్క యూరియా బస్తీ అయ్యా అని చెప్పి ఆయన కాళ్ళ వేళ పడ్డాడు. అంటే సాంకేతికత అవసరమే రైతుకు, కానీ ఆ సాంకేతికత సత్యదాకా తీసుకురాకూడదు. ఇవాళ సాంకేతికత పేరుతో చదువురాని చాలామంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. స్మార్ట్ ఫోన్స్ అనేది చాలామంది రైతుల దగ్గర ఉండకపోవచ్చు, ఉన్న వాళ్ళకు డేటా ప్యాక్ ఉండకపోవచ్చు, అలాగే దాన్ని ఎలా యూజ్ చేయాలో వాళ్ళకి తెలియకపోవచ్చు. ముఖ్యంగా యాప్లు, ఇవాళ ప్లేస్టోర్కి వెళ్ళి వివిధ యాప్లు డౌన్లోడ్ చేసుకొని యాప్లో ఎలా బుక్ చేసుకోవాలి అనేది కూడా వాళ్ళకి తెలియకపోవచ్చు. ఇలాంటప్పుడు వాళ్ళు పడే బాధ అంతా ఇంత కాదు, నరకం చూస్తారు. ఇవాళ గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకోవాలంటే ఒక మంచి ఆప్షన్ తీసుకొచ్చారు. అదే ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే చాలు, బుక్ అయిపోతుంది. అలాంటివి ఏమన్నా రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి, కానీ వీళ్ళు యాప్లోకి వెళ్ళి మనం బుక్ చేసుకోవాలి, ఆ బుక్ చేసుకుంటేనే మనకు యూరియా వస్తుంది, ఇలాంటివన్నీ పాపం ఆ చదువుకోలేని రైతులకు చాలామందికి తెలియదు. సరే, ఈ అధికారులన్నా వాళ్ళకు దగ్గరికి వెళ్ళి ఊరూరా తిరిగి ఈ యాప్ను ఇలా వాడాలి, ఇలా మీరు బుక్ చేసుకోవాలి ఏమన్నా చెప్తారా అంటే అది ఉండదు. రైతు పచ్చగా ఉంటే దేశం కలకల్లాడుతుంది. మరి దేశానికి అన్నం పెట్టే ఆ రైతు కళ్ళల్లో ఇవాళ నీళ్లు చూస్తున్నాం. కాళ్ళ వేళ్ళ పడుతున్నాడు, బిచ్చమెత్తుకుంటున్నాడు, అయ్యా ఒక్క యూరియా బస్తా. ఇలాంటి దౌర్భాగ్య స్థితి నిజంగా ఏ రైతుకు రాకూడదు అనేదే చాలామంది వాళ్ళు మాట్లాడుతున్నమాట.